నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు 3 నెలల నుండి చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల చెల్లించకపోతే అతి తక్కువ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఏ విధంగా కుటుంబాలను నడుపుతారు? ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల ఉపాధి కూలీలు ఉపాధి హామీ పనికి పోవడానికి జంకుతున్నారు. ఈ విధంగా వేతనాలు చెల్లించడం ఆలస్యం చేసినట్లయితే ఉపాధి పనులు బంద్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు గత 3 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం క్రమక్రమంగా ఉపాధి హామీ పనులను ఎత్తివేయడం కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. అటు పనిచేసినటువంటి కూలీలు నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయిందంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లాగే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు నెల వేతనం రాకపోతే అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఉపాధి హామీ కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ల, ఇతర ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.